గుంటూరు కారంకి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? సినిమాకి ఫస్ట్ డే నుంచి డిజాస్టర్ రివ్యూస్, డిజాస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్. కానీ థియేటర్స్కి వెళ్ళిన ఫ్యామిలీ ఆడియన్స్కి పరిస్థితి పూర్తి భిన్నం. అరే సినిమా బాగుంది కదా, ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారనే అభిప్రాయంతో వాళ్ళు థియేటర్స్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు కలెక్షన్స్ బయటగా చూస్తే గుంటూరు కారంకి బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. అయితే అంత నెగిటివ్ టాక్తో అంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కూడా ఒక బ్రేక్ ఈవెన్ సాధించగల సత్తా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ ఉందని చెప్పి రుజువు చేసింది ఈ సినిమా. ఓవరాల్గా మహేష్ బాబు వన్ మ్యాన్ షోనే గుంటూరు కారం. మహేష్ బాబు యొక్క యాక్టింగ్ ఆ సినిమాలో వన్ మ్యాన్ షోలో ఉండడం వల్లే ఈ సినిమాకి ఎక్కువగా పుల్ వచ్చిందని చెప్పి క్రిటిక్స్ అభిప్రాయం. అయితే ఈ మూవీలో ముఖ్యంగా తప్పు చేసింది ఎవరంటే ఈ మూవీ ప్రొడక్షన్ టీం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రేక్షకులకి సినిమా రీచ్ అవ్వాలంటే వాళ్ళు ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రేక్షకులు అరే ఇలాంటి సినిమా మనం చూడబోతున్నాం అని చెప్పి ప్రేక్షకులకు ఒక అభిప్రాయం కలిగించాలి. మనం ఈ విషయంలో రాజమౌళిని మెచ్చుకోవాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా తెరకక్క ముందే ఆయన స్టోరీ అంతా కూడా ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పేస్తారు. ఈగాకి ఎలా జరిగింది, అలానే ట్రిపుల్ ఆర్కి కూడా అలానే జరిగింది. సో రాజమౌళి ఏంటంటే ముందే ఆడియన్స్ ప్రిపేర్ చేస్తారు. అదే రాజమౌళి సక్సెస్ ఫార్ములా. అయితే గుంటూరు కారం విషయంలో ఎక్కడ తప్పు జరిగిందంటే ఆడియన్స్ని టీం ప్రిపేర్ చేయలేదు. ఎలాంటి కంటెంట్ చూపిస్తామో ప్రిపేర్ చేయలేదు. సినిమా ఫస్ట్ నుంచి కూడా ప్రమోషన్స్ టైంలో ప్రొడక్షన్ టీం ఏం చేసిందంటే ఒక యాక్షన్ మూవీని చూపించబోతున్నాం, ఒక మాస్ మసాలా మూవీ చూపించబోతున్నాం అని చెప్పి ప్రమోషన్స్లో చెప్పింది. ఫ్యాన్స్ కూడా ఒక మంచి మాస్ మసాలా మూవీ చూడబోతున్నాం అని చెప్పి ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఒక ఫ్యామిలీ డ్రామా అక్కడ తెరకెక్కించేసరికి ఫస్ట్ డే కాస్త డివైడ్ టాక్ వచ్చిందనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే అమ్మ సాంగ్ అని చెప్పి రీసెంట్గా ఒకటి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఆ సాంగ్కి విపరీతమైన స్పందన వచ్చింది. అయితే ఆ పాట ఎందుకు సినిమాలో పెట్టలేదని చెప్పి చాలామంది త్రివిక్రమ్పై, తమన్పై, అలానే హారికా హాస్ని క్రియేషన్స్పై కంప్లైంట్ చేస్తారు. అంత మంచి పాట, సినిమాకు ఒక సోల్ లాంటి పాటని ఎందుకు తీసి డస్ట్బిన్లో వేశారు? అది ఇంటర్వెల్ ముందు పెట్టుంటే చాలా బాగుండేది కదా, ఎమోషన్ పండేది కదా, మదర్ సెంటిమెంట్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యేది కదా అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్పై, ప్రొడక్షన్ టీంపై చాలా వరకు కంప్లైంట్స్ చేస్తారు. అమ్మ సాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా రిలీజ్కి ముందే మనకి లిరికల్ సాంగ్స్ వచ్చి ఉంటాయి. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్లో ఉండేవి. ఖచ్చితంగా ఓకే మంచి మదర్ సెంటిమెంట్ సినిమా చూడబోతున్నామని చెప్పి ఫ్యామిలీస్ ఫస్ట్ నుంచే ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు. ఇంకా ఎక్కువ మంచి టాక్ వచ్చేది, కలెక్షన్స్ కూడా పెరిగేవి. ప్రీ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల గుంటూరు కారం మూవీకి ఆశించిన మేర కలెక్షన్స్ రాలేదు. బట్ ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కానీ మంచి కలెక్షన్స్ వచ్చాయని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా గుంటూరు కారం మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద అందరూ ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఎందుకు కలెక్షన్స్ రాలేదు అన్నానికి ఇది నా అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట, ఫిల్మ్ బీట్ తెలుగు, హైదరాబాద్.